తరఫున అందరం చాలా చింతిస్తున్నాం. అతని ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ శంకరయ్య గారితో వాటికి మొదలు పెట్టడం జరిగింది. చాలామందికి విషయం తెలియక ఈరోజు తక్కువ సంఖ్యలో వచ్చినట్టున్నారు. ముందు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. శంకరయ్య గారి గురించి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. 1983లో మేము జాయిన్ అయినాము. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఒకసారి భీకరంగా వచ్చినాయి. అప్పుడు మేము గోదావరి పంప్ హౌస్కి వెళ్ళాము. గోదావరి పంప్ హౌస్లో వరదలు వచ్చి అక్కడ పంప్ హౌస్ కొట్టుకుపోయి పై వరకు వచ్చిన వాటరు వెళ్ళి అప్పుడు ఒకటి క్రమం లోపల ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ కూడా వాటర్ పైకి వెళ్ళి పారుతున్నాయి. అది చాలా ప్రమాదకరంగా ఉండే. మేము ఎట్లనో వెళ్ళి అక్కడ నుండి వచ్చే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే డీజిల్ మొత్తం అయిపోయింది, కాటన్ వేస్ట్ కూడా కావాలి, కంపల్సరీ డీజిల్ కాటన్ వేస్ట్ పంపిమని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే మరి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు మేము వెళ్ళాము. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి తీసుకొని రావాలి. వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి మేము రిపోర్ట్ చేసాము. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి తీసుకోవాలి. మరి ఎవరు వెళ్ళాలి అక్కడికి అని అంటే శంకరయ్య గారు నేను వెళ్తా అని చెప్పి డ్రైవరు చేయలాపడం జరిగింది. అక్కడ నేను చెప్పాము అక్కడ ప్రమాదకర పరిస్థితి ఉంది, బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇటు వాళ్ళు ఇటే ఉండండి, అటువైపు వెళ్ళి ఇవ్వడం అనేది చాలా కష్టం అని ఆలోచించుకుంటే ఏం కదన్నా చూసుకుందామని ఆయన ధైర్యంగా వెళ్ళిపోయి అక్కడ డీజిల్ కాటన్ వేస్ట్ చెప్పేసి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చే క్రమం లోపల ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోవడము, ఆ జీవితో సహా కొట్టుకుపోవడం జరిగింది. అయినా కానీ ఆయన ధైర్యంగా మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తాడు. అప్పుడు ఆయన యొక్క ధైర్య సాహసాల గురించి మన దేవుని మన వీక్లీ మన మంత్లీ ఉండేది కదా జ్యోతివాణిలో ప్రకటించడం జరిగింది. తర్వాత అతనికి మన ఎన్టీపీసీ యాజమాన్యం 2 ఇంక్రిమెంట్లతో సత్కరించడం కూడా జరిగింది. అంత పెద్ద గ్రేట్ వర్క్ చేసినటువంటి మన శంకరయ్య గారు ఎన్టీపీసీ మాకు ఈరోజు ఆయన మనల్ని విడిచిపోవడం అనేది చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే నేను మాట్లాడాను. నీర్ల శంకరయ్య గారు 1988లో సామూహిక పరిశ్రమకు సంబంధించిన డ్రైవర్గా జాయిన్ అయినారు ఎన్టీపీసీలో. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా డేరింగ్ పర్సన్, ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఎదుర్కొనేటువంటి వ్యక్తి. ఇంకా ఎవరైనా కూడా వెనక్కి లాగినా కూడా ముందుకెళ్ళి ప్రతి పనిని కూడా చేసేటువంటి వ్యక్తి. అటువంటి మంచి మిత్రుడు ఇంత తొందరగా మనను వీడి వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది. వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చంద్రయ్య గారు మన కార్ఖానగడ్డ కరీంనగర్లో నివాసము, మన ఎన్టీపీసీ ఎంప్లాయీ, మన చాలా డేరింగ్ పర్సనాలిటీ, ఎన్టీపీసీకి చాలా సేవ చేశారు. మరి వాళ్ళు ఈరోజు యాక్సిడెంట్ ఉదయం ఇంట్లో బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అందరం కూడా ఆశిస్తున్నాము. వారు చేసినటువంటి సేవలకు అందరం ఎన్టీపీసీ మన ఎంప్లాయీస్ అందరూ కూడా కృతజ్ఞతమై ఎప్పటికీ ఉంటాము. వారి యొక్క కుటుంబ సభ్యులని కూడా తెలియజేసి వారి ఆత్మకు శాంతి. అలాగే వారి కుటుంబానికి ఇప్పుడు పెన్షన్ విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా సహకారాలు కావాలన్నా కూడా రేవా తప్పకుండా ముందుండి సహాయం చేస్తుందని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఉరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.